గ్లోబల్ హీరోగా పేరు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి ఇప్పటికే లండన్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో రామ్ చరణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లింకారా మరియు వారి పెంపుడు కుక్క కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి లండన్కి వెళ్లడం విశేషం. పైగా ఆయన పెంపుడు కుక్క కూడా ఈ కార్యక్రమంలో భాగం కాబోతుందని, అది ప్రస్తుతానికి సర్ప్రైజ్ అని సమాచారం. ఈ అరుదైన ఘట్టాన్ని చూసేందుకు మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రిబుల్ సినిమాతో రామ్ చరణ్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాతో వచ్చిన ఈ గుర్తింపే ఆయన మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ టీమ్ మ్యూజియంలో స్థానం కల్పించింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అనేది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖుల మైనపు విగ్రహాలకు పుట్టినిల్లు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల విగ్రహాలు ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసినా కూడా అవి లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయలేదు. దుబాయ్, సింగపూర్ లాంటి మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఆ జాబితాలో తొలి సౌత్ ఇండియన్ హీరోగా రామ్ చరణ్ పేరు నిలవబోతోంది. ఇకపోతే ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ తర్వాత చెర్రీ చేస్తున్న ఈ మూవీపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.